చాందినీ చౌక్ లాంటి భారీగా జనం ఉండే చోటికి ఇలాంటి ఒక కారు దూసుకెళ్లిపోయి వేల మంది ఒక దగ్గర ఉండే చోటుకి దూసుకెళ్లిపోయి అక్కడ పేలిపోయి ఉన్నా పట్టించుకునే దిక్కులేదు ఇక్కడ. ఇంత ఘోరమైన సెక్యూరిటీ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఇంకా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్తున్న చాలా మందికి ఈ వీడియోలో ఆన్సర్ ని ఇస్తాను, లాస్ట్ వరకు చూడండి. నిజానికి ఈ అటాక్ డిసెంబర్ 6న చాలా లొకేషన్స్ లో జరగాల్సిందే. డిసెంబర్ 6 ఎందుకంటే 1992 డిసెంబర్ 6న బాబ్రీ మస్జిద్ ని హిందూ నేషనలిస్ట్ గ్రూప్ వాళ్ళు పడగొట్టేశారు. దాని ఒక రివెంజ్ తీసుకోవడానికి నిజానికి టోటల్ ప్లాన్ వేశారు. ఎంతలా అంటే దేశంలో చాలా దగ్గరలో బ్లాస్ట్ జరుగును. అయితే యాజ్ పర్ రిపోర్ట్ మెయిన్ వ్యక్తి ముజామిల్, ఎవరి దగ్గర అయితే 2900 కేజీల బాంబ్ మెటీరియల్ దొరికిందో అతను, ఇంకా కార్ లో ఉంటూ బ్లాస్ట్ చేసిన ఓమర్ నవి ఇద్దరు కలిసి 2021లో టర్కీ వెళ్లి జైషే మొహమ్మద్ అన్సార్లతో కలిశారు. అప్పటి నుంచి ఈ బ్లాస్టింగ్ ప్లాన్స్ వేస్తూనే ఉన్నారు. కానీ దీని మొత్తాన్ని కర్నూలు కి చెందిన డాక్టర్ జీవి సందీప్ చక్రవర్తి గారు బయట పెట్టడానికి కారణమయ్యారు. ఎలా అంటే అతన్ని శ్రీనగర్ ఒక ఎస్ఎస్పీగా అపాయింట్ చేశారు. అతను నౌగావ్ నుంచి కాశ్మీర్ వెళ్తున్న దారిలో కొన్ని పోస్టర్స్ చూశారు. అవి కాస్త జైషే మొహమ్మద్ ఒక టెర్రర్ ఆర్గనైజేషన్ కి చెందినవి. ఆ రోజు నుంచి అతను స్టార్ట్ చేసిన ఇన్వెస్టిగేషన్ వల్ల మెయిన్ వ్యక్తి ముజామిల్ దొరికాడు. అయితే అప్పటి నుంచి వాళ్ళ టార్గెట్ విబిఐడి బాంబింగ్, అంటే వెహికల్ బార్న్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. అంటే ఈ డివైస్ లో అమోనియం నైట్రేట్ ని యూజ్ చేసి ప్లాన్ చేయడానికి సిద్ధమయ్యారు. అలా డిసెంబర్ 6న జరగాల్సిన బ్లాస్ట్ ఓమర్ నవితో ఉన్న వాళ్ళు పోలీసులకి దొరికిపోవడం వల్ల ఇంకేం దారి లేక ఢిల్లీ రెడ్ ఫోర్ట్ గేట్ నంబర్ 1 దగ్గరికి వెళ్లి బాంబ్ ని బ్లాస్ట్ చేశాడు. అలా దీన్ని ఒక ప్లాన్ గా కాకుండా పానిక్ గా చేసేశాడు. దీన్ని బట్టి చూసుకుంటే నిజానికి ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ అఫీషియల్స్ ఫెయిల్ అయినట్టు కనిపించట్లేదు. నిజానికి వాళ్ళ బట్టి ఆ రోజు కాకుండా డిసెంబర్ 6న బ్లాస్ట్ జరుగుంటే 13 కాదు 100 ప్రాణాలని మనం కోల్పోయాను. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఒక్క లైక్ చేయండి.